అక్కడ అరబ్ దేశాల్లో చ- మసీదు వెళ్ళారా ఎప్పుడైనా? వెళ్ళలేదు సార్. బయటనే మా హిందువులకు అలవాటు ఉంది కదా. రంజాన్ పండుగ అప్పుడు మీకు ఎటు ఆ సెలవులు ఇస్తారా? ఆ సౌదులు ఇచ్చేటోళ్ళు వారం రోజులు ఇస్తారు సౌదులు. ఉమ్. వేరే టైంలో ఇక్కడ బేరెన్లో కానీ 4 రోజులు 3 రోజులు సెలవు. అంటే రంజాన్లో వాళ్ళు రోజా అంటే ఉపవాసాలు పాటిస్తారు కదా ముస్లింలు. నెల రోజులు మీరు కూడా వారితో పాటు పాటించాలా? లేదు, అట్లా అవసరం లేదు. కాకపోతే వాళ్ళు చూసేటప్పుడు తినకూడదు. తినకూడదు. వాళ్ళు చూస్తుండగా తింటే ఆ, కఠినమైన శిక్ష. ఉమ్. అంటే బయట రోడ్డు మీద తినద్దు, నువ్వు రూమ్లో నీది నువ్వు సపరేట్గా ఉన్నప్పుడు తినేసి, నువ్వు వర్క్ మీద కూడా నీది నీకు ఒక రూమ్ ఉంటుంది అక్కడ తినేసి పర్వాలేదు. ఇప్పుడు భారతీయ ముస్లింలకు అరబ్ ముస్లింలకు తేడా మీరు ముఖ్యంగా ఏం కనుగొన్నారు? ఏమనిపించింది మీకు? వాళ్ళ ఒక పద్ధతిగా నమాజుకు ఖచ్చితంగా 5 పూటలు చేస్తారని నిన్న. ఇక్కడ ఓళ్ళు చేస్తారు, ఇక మన పల్లెటూర్లలో ఉంటాం కాబట్టి మనం చూడలేదు. అంటే ఇప్పుడు ఇస్లాం మత ఉన్మాదం ఉగ్రవాదులు ఆ. అయితే లేరు అక్కడ. లేదు. ఉన్నారు అరబ్ దేశాల ఉగ్రవాదులు. వాళ్ళు ఉంటే రాజకీయం రాజోపుడు కదా, ఏది కొద్దిగా కనిపెట్టినా కానీ వాళ్ళు దేశ బహిష్కరణ ఇప్పుడు మన దగ్గర ఉన్న మత పిచ్చి అక్కడ ముస్లింలకు ఉందా? వాళ్ళకు ఉండదు, ఒక మానవతావాదం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా. మరి మన దేశంలో ముస్లింలు ఇలా ఎందుకు తయారయ్యారంటారు? ఇక తెలుసు అన్నది, అంటే మీ దృష్టిలో? మాకంత నాలెడ్జ్ దాని మీద లేదు ఇక. మ్మ్. అయితే రంజాన్ పండుగ సందర్భంగా మీకు ప్రత్యేకంగా బహుమతులు ఇవ్వడం అట్లాంటివి ఏమి ఉండదు. ఏం లేవు. అంటే భారతీయులకు ప్రత్యేక గుర్తింపు ఉందా అక్కడ ఏమైనా? మేము వర్క్ చేస్తున్నాం బగ్గా అని మాకు కూడా ఏం తెలియదు. కొద్దిగా మా కంపెనీ మేమేంటిదో అంతే మా ప్రపంచం, ఇక వేరే ఏ ప్రపంచాలు మాకు తెలియదు. ఆడికి పోయినా కానీ మేము సైట్ మీద పోయి కన్స్ట్రక్షన్లో వర్క్ చేస్తాం, వచ్చి రూమ్ కాడ వండుకొని తిని పండుకోవడం, చుట్టి వచ్చిన రోజు ఆదివారం ఏదో చికెన్ మటన్ మేము తినేది వండుకొని రెస్ట్ తీసుకోవడానికి అంత తెలిసి అంత మించుకోవాలి. మ్మ్. మరి భారతదేశంలో వదిలేసి అక్కడ ఉన్నప్పుడు మన దేశం గురించి మీకు ఏమనిపించేది? ఏమనిపించేది అంటే మేము వర్క్ విషయంలో పోయినాం కాబట్టి ఇక అంతే తెలుసు. మాకు దేశం మీద అంత పట్టు, ఏదో చేయాలా ఏదో అన్నది మాకైతే ఏం తెలియదు కదా. మేము చదివిందే 10వ తరగతి, మ్మ్. ఏదో ఈ ఉద్యోగం ఇవ్వలేదని మేము అనడం లేదు, అట్లా అని కాదు. మేము బ్రతుకు తెరువు కోసం పోయినాం, బ్రతుకు తెరువు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ పని కోసం వెళ్ళిన భారతీయులు అంతా ఉంటారు కదా ఒక చోట, ఆ. 10 మందో 20 మందో. ఆ, మీలో మీకు ఏమైనా కులం పరంగా ప్రాంత పరంగా అట్లా గొడవలు? ఏం లేదు, అక్కడంతా కలిసిమెలిసి కలిసే ఉంటారు. ఉంటారు. ఇక్కడ అక్కడ కులం మతం అన్నది అసలు కాదు కదా. ఎక్కడ అంటే వాళ్ళు అడగరు, మీరు ఏమైనా? లేదు, అట్లా కూడా లేదు, అక్కడ లేదు, అక్కడేం లేవు. లేదు. ఇక్కడ మాత్రం ఉంటాయి ఇక్కడ మాత్రం ఫీలింగ్స్. ఫీలింగ్స్ ఉంటాయి. ఈ ఫీలింగ్స్ వల్ల మంచిదా చెడ్డదా? చెడ్డది, ఫీలింగ్స్ మంచిది కాదు కదా. మరి ఈ ఫీలింగ్స్ను పెంచి పోషిస్తున్నది ఎవరు? ఇప్పుడు వాళ్ళని పెంచి పోషిస్తున్నారంటే ఏం చెప్తారు. ప్రభుత్వం కూడా కుల సంఘాలు పెట్టుకోండి అని డబ్బులు ఇస్తుంది, ఆ? కుల సభలు పెట్టుకోమని డబ్బులు ఇస్తుంది. దానివల్ల మంచి జరుగుతుందా చెడు జరుగుతుందా? మంచి ఏం జరుగుతుంది, ప్రతి ఒక్కళ్ళకు వాళ్ళకు ఇంకా అహంకారమే పెంచుతున్నారు కదా. మ్మ్. కులమే అద్దంటారు, ఒకటే కులం అంటారు ఇండియాలో. ఏది కుల వర్గీకరణ అంటారు, అద్దంటారు. మళ్ళా ఎడ్యుకేషన్ రాసేటప్పుడు ఏం కులం అని అడుగుతారు. మ్మ్. మీరు చిన్నప్పటి నుంచి మీరు కులరీత్యా చాకలి. మీరు ఎప్పుడైనా స్కూల్లో కానీ పని ప్రదేశాల్లో కానీ మీ కులము తెలియడం వల్ల ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టారా? లేదు, ఎక్కడ పెట్టలేదు. మీరు ఏమైనా చిన్న చూపుకు గురయ్యారా? లేదు, ఎక్కడ లేదు. చాలామంది అంటుంటారు కదా, అంటుంటారు కానీ నేనైతే చూడలేదు. మీకు కాలేదు అటువంటి పరిస్థితి. ఎందుకు అనుకుంటున్నారు? మీ నిజాయితీ వలన? మాకు అంత అది ఏమీ లేదు, మాకు అక్కడ అది రాలేదు. మేము అంటే తక్కువగా చూస్తారు ఆ, అని కొన్ని కులాల వాళ్ళు అంటే చెప్తూ ఉంటారు. చెప్తూ ఉంటారు. అంటే అది వాళ్ళ అనుభవాలేమో. వాళ్ళ అనుభవం, మాకైతే అట్లాంటి అనుభవం అన్నది ఎక్కడ. అంటే మీకు స్కూల్లో చదివినప్పుడు అన్ని కులాల వాళ్ళు మీకు ఫ్రెండ్స్గా ఉండేవాళ్ళ? ఆ, ఎటువంటి ఫీలింగ్స్ లేవు. లేవు. ఇప్పుడు కూడా కలిసిమెలిసి ఉంటారా? ఉంటారు, కలుస్తూ ఉంటారా? కలిసి ఉంటారు. ఇప్పుడు భారతదేశంలో కుల వ్యవస్థ అంటే మీరు మీ సర్టిఫికెట్లో కులం పేరు ఇవ్వడం అవసరమా, ఉండాలంటారా తీసేయాలంటారా? నాకు తెలిసి అయితే తీసేయాలి. అన్ని రెండే ఓళ్ళంటే మంచిగా చదివేటోళ్ళని ముందడికి తీసుకోపోలా. ఇది చేయబట్టి మంచిగా చదివిన కూడా వెనక పడిపోతారు కదా. ఇప్పుడు రిజర్వేషన్లు ఉంటాయి కదా, రిజర్వేషన్ మెయిన్. ఆ రిజర్వేషన్లు ఉండాలా తీసేయాలా? తీసేయాలా. యాక్చువల్గా అది ఎప్పుడు 75 ఏళ్ళ కింద రాసింది, అప్పటికిప్పటికి మారలేదా? మారినాయి. అప్పుడు ప్రతిదీ అప్పటి వ్యవస్థను బట్టి, అప్పటి ఆర్థిక పరిస్థితిని బట్టి అప్పుడు రాశారేమో. కానీ ఇప్పుడు అందరూ బాగాలేరా? బాగున్న వాళ్ళు కిందికి వచ్చారు, కిందికి ఉన్న వాళ్ళు పైకి వెళ్ళారు. కానీ సేమ్ అది మాత్రం పద్ధతి వస్తుంది కదా.
ఇప్పుడు మీరు విదేశాల్లో జాబ్ చేసినప్పుడు మిమ్మల్ని కులం అడగడం లేదు, వాడు రిజర్వేషన్ అడగడం లేదు, పని చేస్తాడా లేదా, నిజాయితీగా అంతే చూస్తున్నాడు కదా. కేవలం అదొక్కటి చూసినందుకు కూడా అందరూ విదేశాలకే ఎక్కువ వెళుతున్నారు. ఇక్కడ కులాలు, మతాలు, ప్రాంతాలు, ఇంకా రకరకాల ఎక్స్రేలు తీసి నానా చిత్రహింసలు పెట్టి మనిషిని పూర్తిగా కాల్చుకు తింటున్నాయి వ్యవస్థ, రాజకీయ నాయకులు. దానివల్ల లాభపడుతున్నది ఎక్కువ పార్టీలు, నాయకులే అనిపిస్తుంది నాకు. కులాలు తీసేయడం మంచిది. కులం అనేది వ్యక్తిగతంగా వాడిష్టం, కానీ దాన్ని ప్రభుత్వం గుర్తించడం వేస్ట్. అవసరమే లేదు. ఒకటి చదివిన వాళ్ళని ముందటికి, ర్యాంక్ ఉన్న వాళ్ళని ముందటికి, ఇప్పుడు జనరల్ ఇవన్నీ పెట్టి మంచి మార్కులు వచ్చి కూడా వెనుక అయిపోతాడు గవర్నమెంట్ జాబ్కి అయితే. అవును, ఏది లేని వాళ్ళు రిజర్వేషన్లు వచ్చి ముందటికి వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదంటారు. కానీ నాకు దృష్టిలో అయితే అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఉచిత పథకాలు గవర్నమెంట్ ఇస్తుంది కదా, ఉచిత పథకాలు ఉంచాలా తీసేయాలా? ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల మనుషులు పనిచేసుడు కూడా బంద్ చేస్తారు. అవసరం లేదు కదా, అవి సరిపోతున్నాయి కదా, అంతేగా. అవసరం అనుకుంటేనే కదా మనిషి పని చేసేది. అంటే సోమరిపోతులను ప్రభుత్వం తయారు చేస్తుందంటారా? ఇక అంతే కదా ఇప్పుడైతే. మరి అసహాయులు, అనాథలు, దీనులు వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు వికలాంగులు వాళ్ళకి ఎవరి సాయం లేకుండా సహారాగా వయసు అయిపోయిన వాళ్ళకు బరాబరు గుర్తింపు తెచ్చి చూసి ఇవ్వడం మంచిది. అంటే ఒక పక్క మద్యపానాన్ని, మద్యం దుకాణాలు ప్రభుత్వం నడిపిస్తుంది, కాపురాలన్నీ కూలుస్తుంది, మరొక పక్క ఉచిత పథకాలు ఇస్తుంది. ఈ రెండిట్లో ఏది ఉండాలి, ఏది తీసేయాలి? మద్యపానము ప్రభుత్వం నడపడం మంచిదేనా? ఇప్పుడు దానివల్లే ఇన్కమ్ వస్తుంది అంటారు, మళ్ళీ దానివల్లే చెడిపోతున్నారు అంటారు. దానివల్ల ఇన్కమ్ అంటే ఇప్పుడు థాయిలాండ్ గవర్నమెంట్ వ్యభిచారంతో సంపాదించుకుంటుంది, తెలుసా? తెలుసు. మొత్తం టూరిజం. ఆ పని కూడా చేసుకుంటే డబ్బులు వస్తాయి. కానీ మన దేశము ఎటువంటి దేశం అనేది, నవాబులు, సుల్తాన్లు పరిపాలించినప్పుడు కూడా వాళ్ళు మద్యపానము ప్రభుత్వం దగ్గర నుండి పోయలేదు, అమ్మలేదు అప్పట్లో కూడా. ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో ఈ పని ప్రభుత్వాలు ఎందుకు చేస్తున్నాయంటే ప్రజలలో వ్యతిరేకత రావడం లేదు, పూర్తిగా దానికి అలవాటు పడిపోయారు, అలవాటు పడేలా చేశారు, వీళ్ళు కూడా అసమ్మతించారు. ఇప్పుడు మార్పు రావాలంటే ప్రజల్లో వ్యతిరేకత రావాలి. ఫస్ట్ ప్రజలే, అన్నిటికీ ప్రజలే కదా, ప్రజాస్వామ్యం అంటున్నాం. కాబట్టి మరి ఈ ప్రజల్లో చైతన్యం అయితే కనిపించట్లేదు, రాను రానికి దిగజారడమే కనిపిస్తూ ఉంది. కాబట్టి మరి ఇంకా భారతదేశ భవిష్యత్తు ఏమిటనేది ఇక ఎవరము మనం ఊహించలేము. కాకపోతే భారతదేశంలో కాస్తో కూస్తో పనిమంతులు, బుద్ధిమంతులు ఉంటే అందరూ కూడా విదేశాలకు వెళ్ళిపోతున్నారు. పని దొంగలు, సోమరిపోతులు, తిండిపోతులు, నిద్రపోతులు, తాగుబోతులు ఒక అడ్డా అయిపోయింది భారతదేశం. అంతేనా కాదా? విదేశాల్లో మాత్రం ఒళ్ళొంచి పని చేస్తారు. ఇక్కడికి వస్తే మళ్ళీ అంటే అదే అత్తగారింటికి వస్తే అల్లుడు ఎట్లుంటాడు, తన ఇంటికి పోతే ఎలా ఉంటాడు, అలా అన్నమాట. అన్నిటికీ మూలం ప్రభుత్వం. మరి మీ జీవితంలో మీరు భారతదేశం ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే గల్ఫ్ లాగా ఒక పద్ధతి వచ్చి అందరూ పని చేసుకుంటే మనము అందరికంటే ముందు ఉంటాం. అందరు పని చేస్తే, ఇంట్లో నలుగురు పని చేస్తే నాలుగు సాలరీలు వస్తాయి, మంచి 10,000 వేసినా 40,000 వస్తాయి. మళ్ళీ అందరూ మంచిగా కమ్యూనిటీ ఉంటే ప్రతిదీ మనం సాధించుకోవచ్చు. అంటే ఇప్పుడు కుల సంఘం అని పెట్టుకుంటున్నారండి అన్ని కులాల వాళ్ళు. కుల సంఘం వల్ల ఆ కులంలో ఉన్న పేదవాళ్లకు, అసహాయులకు ఏమైనా సహాయం జరుగుతుందా? ఏం లేదు. మరి ఎందుకు కుల సంఘం దేనికోసం పెడుతున్నారు? ఎవరు ఉద్ధరించడానికి? ఎలక్షన్లు వచ్చినప్పుడు కుల సంఘం పేరు మీద ఓట్లు అమ్ముకోవడానికా? అంతేనా? ఇక అంతే ఉన్నది కూడా. అంతే తప్ప ప్రతి కులంలో ఉన్న అసహాయులు, బీదలు, పేదలకు సహాయం చేస్తే కుల సంఘం వల్ల మంచి జరుగుతుందని ఒప్పుకోవచ్చు. ఆ పని ఎక్కడ కనిపించట్లేకపోగా ఏదో ఒక తప్పు చేశారని చెప్పి కులం పేరు మీద వాళ్ళను రచ్చ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు 50,000, ₹1,00,000 అట్లా వసూలు చేస్తున్నారట కొన్ని కుల సంఘాలు. అవునా? అట్లాగే తప్పు చేశారు కాబట్టి తప్పుకు మీకు ఫైన్ అని చెప్పి డబ్బులు వసూలు చేస్తున్నారు. అది తెలిసిందా మీకు అటువంటి ఏమైనా?
సరే, కుల సంఘాలు లేకపోవడం వల్ల భారతదేశానికి నష్టం ఏం లేదు. లేదు. మ్మ్. సరే, సంతోషం. మళ్ళీ ఎప్పుడే వెళ్తారు విదేశాలకు? ప్రయత్నంలో ఉన్నావా ప్రయత్నంలో? ఎందుకు ఇక్కడ సరిపోవట్లేదా? సరిపోతలే, ఇల్లు లేదు స్వామి, ఇల్లు పాత ఇల్లు ఉన్నది. అంటే ఇక్కడ కష్టానికి తగిన ఫలము ఇవ్వట్లేదంటారా? ఇక మాకైతే సరిపోవట్లేదు. అంటే ఈ దేశంలో ఇప్పుడు మేము పని చేసింది మా బతకడానికి సరిపోతుంది. ఒక ఇల్లు అన్నా పాత ఇల్లు ఉన్నది, అది కొనుక్కునే ఇల్లు, దానికి కూన పెంకలు చేయించగలిగే లక్షలు అవుతున్నాయి. మళ్ళా ఏడాది వచ్చేటోళ్ళకి మళ్ళా సేమ్ పరిస్థితి. చెప్పండి. మ్మ్. అంటే అక్కడ మానవ శక్తి తక్కువ కాబట్టి విలువ. వీళ్ళు ఇక్కడ మానవ శక్తికి శ్రామిక శక్తి ఇండియాలో చీప్. అందుకని ఇక్కడ 10,000 వస్తే అక్కడ 50,000. 40,000 దాకా వస్తాయి. ఇక్కడ 10,000 ఈక్వల్ 40,000 దాకా వస్తాయి. ఇంకా మంచిగా ఉంటే ఇంకా వస్తుంది. సరే, మీరు మీ ఇల్లు కావాలనే మీ కోరిక నెరవేరాలని భగవంతుని కోరుకుంటున్నాం. ఓం శాంతి.